కాళేశ్వరం సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణ సంస్థపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవయుగ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. బ్యారేజ్ పునరుద్ధరణ వ్యయం నిర్మాణ సంస్థే భరించాలని ప్రభుత్వం నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇప్పటివరకు బ్యారేజ్ను ప్రభుత్వానికి అప్పగించలేదని ప్రభుత్వం తెలిపింది. పునరుద్ధరణ పనులకు సిబ్బంది యంత్రాలు తరలించాలని కూడా ఆదేశించింది. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతోనే నష్టం జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్డీఎస్ఏ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఉల్లంఘనలు నిర్ధారించారు. సిడబ్ల్యూపీఆర్ఎస్ డిజైన్ కన్సల్టెంట్స్కు పూర్తి సహకారం ఇవ్వాలని ఆదేశించింది. సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థలను ప్రభుత్వం ఘాటుగా హెచ్చరించింది. కాళేశ్వరం సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణ సంస్థపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నవయుగ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. బ్యారేజ్ పునరుద్ధరణ వ్యయం నిర్మాణ సంస్థే భరించాలని ప్రభుత్వం నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇప్పటివరకు బ్యారేజ్ను ప్రభుత్వానికి అప్పగించలేదని ప్రభుత్వం తెలిపింది. పునరుద్ధరణ పనులకు సిబ్బంది యంత్రాలు తరలించాలని కూడా ఆదేశించింది. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యంతోనే నష్టం జరిగిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్డీఎస్ఏ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో ఉల్లంఘనలు నిర్ధారించారు. సిడబ్ల్యూపీఆర్ఎస్ డిజైన్ కన్సల్టెంట్స్కు పూర్తి సహకారం ఇవ్వాలని ఆదేశించింది. సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవని నిర్మాణ సంస్థలను ప్రభుత్వం ఘాటుగా హెచ్చరించింది.